ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ గుండపుడి శివసుధీర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ముందుగా మాకు అసలు తొలి ఏకాదశి యొక్క విశిష్టత గురించి తెలియచేయండి. ఆషాఢ శుద్ధ ఏకాదశి మనం అంతమంది కూడా చెప్పుకుంటూ ఉంటాం చాలాసార్లు కూడాను. మాసాలలో 4 మాసాలు చాలా విశేషమైనటువంటివి. ఆ కా మా వై. ఆషాఢం, కార్తీకం, మాఘం, వైశాఖం. ఈ మాసాలు చాలా విశేషమైనటువంటి మాసాలుగా చెప్తూ ఉంటాం. సముద్ర స్నానం చేయాలి అనుకునేటువంటి వారు ఈ మాసాలలో సముద్ర స్నానం చేస్తూ ఉంటారు. దీని ద్వారా మంచి విశేషమైనటువంటి పుణ్యం లభిస్తుంది తప్పనిసరిగా. అలాగే ఈ 4 మాసాలలో సముద్రానికి అత్యంతమైనటువంటి శక్తి కూడా ఉంటుంది. కాబట్టి ఈ మాసాలలో సముద్ర స్నానం చేయమని చెప్తున్నారు. ఎందుకంటే అంత వాతావరణాన్ని బట్టి. ఇక్కడ ఓ మాట చెప్పాలి అంటే, ఆషాఢ మాసంలో స్నానం చేసేటువంటి వారు, సముద్ర స్నానం ఇట్లాంటివి చేసేటువంటి వారు ఏకాదశి నుంచి మాత్రమే ప్రారంభిస్తారు. అది ఎందుకు అంటే, జ్యేష్ఠమాసం నుంచి ఆషాఢ శుద్ధ ఏకాదశి వరకు కూడా 40 రోజులు, 41 రోజు. ఈ 41 రోజు కూడాను సముద్రానికి ఇబ్బందికరమైనటువంటి రోజులు ఉంటాయి. ఇన్ని రోజులు కూడా స్నానం చేయకూడదు అంటారు. జ్యేష్ఠమాసం, జూన్లో వచ్చేటువంటి జ్యేష్ఠమాసం నుంచి మరలా మన తొలి ఏకాదశి వరకు, ఆషాఢ శుద్ధ ఏకాదశి వరకు. అక్కడి నుంచి సముద్రం విశ్రాంతి అయిపోయి మరలా ప్రారంభం అవుతూ ఉంటుంది. అంతవరకు చూడండి విపరీతమైనటువంటి అలలు ఉంటాయి. జూన్ అదే మన జ్యేష్ఠమాసం, ఆషాఢ శుద్ధ ఏకాదశి వరకు కూడాను ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి సముద్రంలో. అవి తగ్గుముఖం పట్టి సముద్ర స్నానానికి అనుకూలంగా ఉండేటువంటి వాతావరణం ఈ 4 మాసాల్లో ఉంటుంది. అది కూడాను ఆషాఢ శుద్ధ ఏకాదశి దగ్గర నుంచి. అందుకని మనం ఆషాఢ మాసం రాగానే సముద్ర స్నానం చెప్పి చాలామంది వెళ్తూ ఉంటారు. అందులో తొలి ఏకాదశి ఏదైతే ఉందో ఈ తొలి ఏకాదశికి చాలామంది ఎక్కువ మంది సముద్ర స్నానం చేస్తుంటారు. అలానే ఇప్పుడు పండుగలు కూడా ప్రారంభమవుతాయి. మనకి చైత్రశుద్ధ పాడ్యమి నుంచి మధ్యలో శ్రీరామనవమి వచ్చింది కదా అని చాలామందికి అనుమానం. కానీ ఒక మాట చెప్పాలి అంటే, మనకి తొలి ఏకాదశి అని చెప్తూ ఉంటాం కదా, అసలు తొలకరి ఏకాదశి, చినుకులు పడేటువంటి మొట్టమొదటి ఏకాదశి అని ప్రారంభం. మనకు పూర్వకాలంలో ఏంటి, ఒక సీజన్లో రెయిన్ సీజన్ అని క్లియర్గా చెప్పొచ్చు. సమ్మర్, వింటర్ అని చెప్పొచ్చు. ఇప్పుడున్న పరిస్థితులు అంటే మనతో పాటు వాతావరణం కూడా అప్డేట్ అయిపోయింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరికిపోతుంది. సీజనల్ ఫ్రూట్స్ ఒకప్పుడు సీజనల్లో మాత్రమే దొరికేవి, ఆ సీజన్లో మాత్రమే, సీజన్ దాటితే దొరికేవి కాదు. అలాంటిది ఇప్పుడు ఏ సీజన్లో అయినా ఏ పండైనా దొరుకుతుంది. అలాగే వాతావరణం కూడా అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు వర్షాకాలంలో వర్షాలు పడుతుంటాయి, ఎండాకాలంలో పడుతుంటాయి, చలికాలంలో పడుతూనే ఉంటాయి. 3 కాలాల్లో కూడా ఎప్పుడు పడితే అప్పుడు వర్షాలు పడుతూనే ఉన్నాయి. పూర్వకాలంలో ఏంటంటే తొలకరి ఏదైతే జ్యేష్ఠ శుద్ధ పౌర్ణానికి ఏరువాక పౌర్ణమి అని చెప్పి రైతులంతా కూడా చక్కగా పూజ చేస్తూ ఉంటారు కదా, అక్కడి నుంచి వాళ్ళు ఒకసారి దున్నడం మొదలు పెడతారు. ఎండిపోయిన తర్వాతనే దాన్ని మొత్తం మన నాగలితో సాగు చేస్తారు కదా. చేసిన తర్వాత విత్తనాలు వేయాలంటే వర్షం కావాలిగా, అది కురిసేటువంటి ఏకాదశి ఈ తొలకరి ఏకాదశి, అదే తొలి ఏకాదశి అవుతుంది. మాట చెప్పానంటే రైతులకి చాలా ముఖ్యమైనటువంటి రోజు ఈ తొలకరి. ఎప్పుడైతే ఏకాదశి రోజు చినుకులు పడుతూ ఉంటాయో అత్యంత ఆనందంగా ఉండేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారు ప్రపంచంలో అంటే రైతులు. అంతే కదా, వాళ్ళకి పంట పండడానికి వాళ్ళకి తొలకరి చినుకులు పడుతుంటాయి. వాళ్ళు వర్షం పడితే మంచిగా పంటలు పండుతాయి. వాళ్ళు పండిస్తే మనం చక్కగా ఉంటాం, ఆనందంగా కడుపు నిండా తినడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరి కోసం ముఖ్యంగా తొలి ఏకాదశి అని కూడా చెప్పబడడం జరుగుతుంది. అలాగే ఈ తొలి ఏకాదశి రోజున చాలామంది ఏం పూజ చేయాలి, ఏం ప్రసాదాలు పెట్టాలి, చాలామంది కూడా ఉన్నటువంటి అనుమానం. ఏకాదశి అంటే అనుమానం ఏం లేదు, విష్ణుమూర్తి, దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. చాతుర్మాస దీక్ష అని చెప్పి పీఠాధిపతులు మఠాధిపతులు కూడా ఇప్పుడే స్టార్ట్ చేస్తారు. తొలి ఏకాదశి నుంచి మన ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు 4 మాసాలు వస్తుంది. ఈ 4 మాసాలని చాతుర్మాస దీక్ష అంటారు. అంటే 4 నెలలు. చతుహు అంటే 4, మాసము అంటే ఇది దీక్ష. ఈ 4 మాసాలు కూడాను వాడు పీఠంలో ఉండి పీఠాన్ని వదిలిపెట్టకుండా బయటికి వెళ్ళటం కానీ, లేదా ఎక్కడైనా ఒక చోటుకు వెళ్తే అక్కడే 4 నెలలు కూడా దీక్ష
కాలమంతా కూడా పూర్తి చేస్తూ ఉంటారు. ఈ 4 నెలలలో చేసేటువంటి ఇదేమిటి అంటే దక్షిణాయనం కూడా ప్రారంభం అవుతూ ఉంటుంది. దక్షిణాయనము అంటే పాప భీతి ఎక్కువగా కలిగేటువంటి లక్షణాలు అని చెప్పి అర్థం వస్తుంది. అలాంటివి ఏవైతే పాపం ఎక్కువగా పెరుగుతుందో, చెడు ఎక్కువగా పెరుగుతుందో, మఠాధిపతులు, పీఠాధిపతులు, ఋషులు, మునులు వీళ్ళంతా కూడాను ప్రపంచ సౌఖ్యం కోసం, ప్రపంచ శాంతి కోసం, సర్వే జనాశుకునో భవంతు అనేటువంటి ఒక సత్సంకల్పంతో వాళ్ళకు ఉండేటువంటి ఉపాసనని ఎక్కువగా అభివృద్ధి చేస్తూ దాన్ని ప్రపంచానికి ధారపోస్తూ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవి కూడాను సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పి దీక్ష తీసుకునేటువంటి దీక్షే చాతుర్మాస దీక్ష. అది కూడా తొలి ఏకాదశి, ఆషాఢ శుద్ధ ఏకాదశికే ప్రారంభమవుతుంది. కొంతమంది పీఠాధిపతులు మౌనంగా ఉంటారు, కొంతమంది పీఠాధిపతులు మాట్లాడుతున్నా కానీ వారి ఉపాసన విధానం ఏదైతే ఉందో దాన్ని అవలంబిస్తూ ఉంటారు. ఈ స్థానం ఒక చోట మారారంటే 4 నెలలు అక్కడే ఉంటారు, ఎక్కడైతే ఉన్నారో ఇంకా అక్కడే ఉంటారు. అక్కడి నుంచి మరలా మారరు. 4 నెలలు ఇంకా 4 నెలలు. అంత పవిత్రమైనటువంటిది ఈ తొలి ఏకాదశి, తొలకరి ఏకాదశి. ముఖ్యంగా విష్ణుమూర్తికి ఏదైతే పొద్దున్నే స్నానం చేస్తామో, ఏకాదశి అంటే చాలామంది ఇప్పటికి మామూలు ప్రతి నెల వచ్చేటువంటి శుద్ధ ఏకాదశి కూడా చాలామంది ఉపవాసం చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎలా అంటే మంచినీళ్ళు కూడా తాగకుండా అలానే ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఇంకా ఓ మాట చెప్పాలి, విశేషంగా చెప్పాలి అంటే ఈ తొలి ఏకాదశి అనేది చాలా విశేషం. విష్ణుమూర్తికి పొద్దున్నే స్నానం చేసి కాలకృత్యాన్ని నెరవేర్చుకొని విష్ణు సహస్రనామ పారాయణ కావచ్చు, ఓం నమో నారాయణ అనేటువంటి అష్టాక్షరి మంత్రం కావచ్చు, ఏదైనా సరే విష్ణునామ స్మరణ చేసుకుంటూ, అందుకనే విష్ణు సహస్రనామంలో కూడా వస్తుంది నామస్మరణ మాత్రేనా జన్మ సంసార బంధనాత్ అనేటువంటిది ఒక శ్లోకం కూడా వస్తుంది విష్ణు సహస్రనామంలో. అంటే స్వామివారి నామాన్ని పలికినా జన్మ బంధాలన్నీ కూడా తెగిపోయి విముక్తి అంటే కరిగిపోయి ముక్తి కలుగుతుందని చెప్పి శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఏకాదశి రోజు అంతా కూడాను ఉపవాసం ఉండగలిగితే, లేదు ఏదైనా అల్పాహారం తీసుకొని ఓం నమో నారాయణాయ లేదా విష్ణు సహస్రనామ పారాయణ ఆ రోజంతా కూడా నామస్మరణ చేసుకుంటూ, మనకి పని చేసుకుంటూ కూడా నామస్మరణ చేసుకోవచ్చు కదా, రాసుకుంటూ అయినా పని చేసుకుంటూ అయినా నామస్మరణ చేసుకోవచ్చు, నోరైతే చేసేదేం లేదు కదా. కాబట్టి నామస్మరణ చేసుకుంటూ చక్కగా మరుసటి రోజు వరకు ఉపవాసం ఉండి, ద్వాదశి మరుసటి రోజు వచ్చేదాన్ని ద్వాదశి అంటాం. ద్వాదశి రోజున పొద్దున్నే స్నానం చేసి విష్ణుమూర్తికి మరలా పూజ చేసుకొని, దీపారాధన చేసుకొని, పూజ చేసుకొని, స్వామివారికి కొద్దిగా పానకం వడపప్పు నైవేద్యం పెట్టుకొని, అంటే ఆ రోజు ప్రత్యేకంగా నైవేద్యం పేలపిండి అదే చెప్తాను, ముఖ్యంగా నైవేద్యం పెట్టుకొని ఈ ద్వాదశి రోజున ఏదైతే బ్రాహ్మడికి చేతనైతే ఒక స్వయం పాకం చేయటం, ఇవ్వటం. స్వయం పాకం అంటే బియ్యం, పప్పు, ఉప్పు, కూరగాయలు ఇట్లాంటివి వాళ్ళకి భోజనానికి తగ్గట్టుగా ఇవ్వటం. లేదు ఒక బ్రాహ్మణ్ణి కూర్చోబెట్టి చక్కగా భోజనం పెట్టడం. ఇది కూడా అవకాశం లేదు, ఎవరన్నా మనవాళ్ళు మనకు తెలిసినటువంటి మన బంధువులు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళని కూర్చోబెట్టి చక్కగా భోజనం పెట్టడం. దీంతో పాటుగా మీరు అడుగుతున్నటువంటి ఒక ప్రసాదం ఏదైతే ఉంటుందో పేలాల పిండి అంటున్నారు కదా. పేలాల పిండి ఎందుకు చేస్తాము అంటే ఇక్కడ వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల కోసం. అక్కడ ఏమవుతుంది, చల్లదనం బాగా చల్లగా బాడీ మొత్తం కూల్ అయిపోతుంది. ఈ పేలాల పిండి బెల్లం కలపడం ద్వారా ఈ చల్లదనం అంటే వర్షాలు పడుతూ చల్లదనం అవుతూ ఉంటే డైజెషన్ సిస్టమ్ ఏమవుతుంది, పాడైపోతుంది, ఎక్కువ తొందరగా డైజెషన్ అవ్వదు. ఎండాకాలం మొన్నటిదాకేమో విపరీతమైనటువంటి ఇది వేడి ఉన్నట్టుండి వర్షాలు పడిపోతూ ఉంటే వాతావరణం మారిపోతూ ఉంది, డైజెషన్ సిస్టమ్ ఎక్కడైతే పాడైపోతుందో దాన్ని బాగు చేయడం కోసం బెల్లం వేస్తాం దాంట్లో పేలాల పిండిలో. అవునా, చాలా మంది పంచదార వేస్తుంటారు కానీ బెల్లం వేయాలి. బెల్లం వేయడం ద్వారా ఏదైతే కడుపులో అరిగిపోకుండా పక్కన పడి ఉన్నటువంటి ఆహార పదార్థాలు విషతుల్యమవుతున్నాయి ఏవైతే ఉంటాయో అవి కూడా డైజెస్ట్ చేయగలిగినటువంటి శక్తి బెల్లానికి ఉంటుంది. నిజంగా బెల్లం తినండి, ఈ సీజన్ వస్తే మీకు అరిగిపోతుంది అంటే ఎవరైనా తింటారా? అది దేవుడి ప్రసాదం అంటే తింటారు కదా. అందుకని చెప్పి ఈ పేలాల పిండిని బెల్లంతో కలిపి స్వామివారికి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటి ప్రసాదం, అది ప్రసాదం చేసి నైవేద్యం పెట్టి అది తినడం ద్వారా మన డైజెషన్ సిస్టమ్ అనేది బాగుపడుతుంది. ప్రతిదానికి ఒక సైంటిఫిక్ రీజన్ అమ్మా, లేకపోతే మన సంస్కృతి సంప్రదాయాలు మన ధర్మం అనేది ఊరికి ఏం చెప్పలేదు. అవి పాటిస్తూ ఉంటే మనిషిలాగా జీవిస్తే ఏ రకమైనటువంటి రోగాలు ఉండవు, డాక్టర్లతో కూడా సంబంధం. అలానే గురుగారు ఆ రోజు తొలి ఏకాదశి రోజు ప్రత్యేకమైన మంత్రం అంటూ ఉందా? ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరీ మంత్రమే పరమోత్కృష్టమైనటువంటి మంత్రం. కాబట్టి ఆ మంత్రం చాలా, అసలు వేరే మంత్రంతో కూడా పని లేదు. చక్కగా లేదు ఇవన్నీ కాదు, పురుష సూక్తం, స్త్రీ సూక్తం మనకు ఆడియోస్ దొరుకుతాయి, చక్కగా వినండి, విష్ణు సహస్రనామం వినండి,
విష్ణు సహస్రనామం వింటే దాంట్లో ఒక శ్లోకం కూడా ఉంటుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాన్ అనేటువంటి ఒక మంత్రం ఉంటుంది. ఈశ్వరుడు చెప్పినటువంటి శ్లోకం అది. ఆ శ్లోకాన్ని ఒక్కసారి చదివితే విష్ణు సహస్రనామం మొత్తం చదివినట్టే, ఒక్క నామం ఒక్క శ్లోకం చదివితే. కాబట్టి అలాంటి ఒకసారి రామనామ మంత్రం చదివితేనే మనకంత పుణ్యం వస్తుంది అనుకుంటే రోజంతా కూడా రామనామం చెప్పొచ్చు. తద్వారా అన్ని కష్టాలు తొలగిపోతాయి. విష్ణుమూర్తి అంటే ఎవరు? మనకు ముక్తిని ప్రసాదించేటువంటి వాడు. అలాగే బ్రతుకున్నంత కాలం కావాల్సినటువంటి భుక్తి ఇచ్చేటువంటిది ఆయన భార్య లక్ష్మీదేవి. కాబట్టి లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది. తప్పనిసరిగా ఈ విధంగా పూజ చేస్తే సరిపోతుంది. చాలా చక్కగా తెలియదు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.